ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ అందరూ ఎదురు చూసినట్లే తొలి నుండే అందరి అంచనాలను క్రాస్ చేస్తూ జరుగుతుంది. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లతో, అలానే మే 20 నుండి మే 25 వరకు ప్లే ఆఫ్స్ ఫైనల్ మ్యాచ్లు జరిగేలాగా బీసీసీఐ అయితే షెడ్యూల్ను ఖరారు చేసింది. వీటిలో భాగంగానే ఆల్రెడీ 4 మ్యాచ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలానే ఫస్ట్ మ్యాచ్లో నెంబర్ 18 అండ్ కో అంటే విరాట్ కోహ్లీ అండ్ కో 18th ఐపీఎల్ సీజన్లో అయినా టైటిల్ సాధించాలనే వేట అయితే స్టార్ట్ చేసేసింది. అలానే సెకండ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద మరోసారి ఈ సీజన్లో కూడా రచ్చరంబోలా స్టార్ట్ చేసింది. అంటే ఈ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కూడా వైల్డ్ సిగ్నల్స్ అయితే అదర్ ఫ్రాంచైజెస్ పంపిందని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ మ్యాచ్లో యాజ్ యూజువల్గా సిఎస్కే తమ ఆధిపత్యాన్ని ప్రారంభించింది. అయితే ఐపీఎల్ 2025లో భాగంగా ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన నిన్న మ్యాచ్లో కొన్ని వింతకర సన్నివేశాలు అయితే జరిగినాయి. వివిధ కారణాల రీత్యా గత కొంతకాలంగా భారత్ జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచ్లోనే శతకం బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడంతో మెగా వేలంలోకి అయితే వచ్చేశాడు. ఈ మెగా వేలంలో అతని సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11.25 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. భారీ ధరకు న్యాయం చేస్తూ సన్ రైజర్స్తో తొలి మ్యాచ్లోనే శతకం బాది అభిమానుల మనసునైతే దోచేసుకున్నాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఏకంగా 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లతో 106 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి ఉప్పెనలాగా విరుచుకుపడ్డాడు. అతను 4లు 6లు బాదుతుంటే అభిమానులు కేరింతలతో ఉప్పల స్టేడియం మారు మోగిపోయింది. ఈ సూపర్ ఇన్నింగ్స్తో ఇషాన్ మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. భారత్ తరపున చివరిగా నవంబర్ 2023లో ఆడిన ఈ కుర్రోడు జట్టులో అనూహ్యంగా చోటైతే కోల్పోయాడు. కొన్నాళ్ళ క్రితం వరకు వన్డేలు T20లో టీమిండియాకు కీలకంగా ఉండేవాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా అదరగొట్టేసేవాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది బ్యాటర్లోనే టీమిండియాలో ఇషాన్ కిషన్ కూడా ఒకడు. అంటే అసలు ప్రతిభ ఎలా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. జాతీయ జట్టుకు ఆడినప్పుడు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయగా ఇషాన్ కిషన్ పెడచెవిని పెట్టేశాడు. దీంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ అయితే తప్పించేసింది. దీంతో 2024లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లోనే ఆడాడు. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. బుచ్చిబాబు టోర్నీలో మెరుగైన ప్రదర్శన కూడా చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీలోనూ చోట దక్కించుకున్నాడు. ఇండియా సి తరపున 126 బంతుల్లో 111 పరుగులు చేసి జాతీయ జట్టులోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లు గట్టిగా సందేశం అయితే పంపాడు. తర్వాత రంజీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్సీ వహించి శతకం కూడా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా శతకం కొట్టాడు. ఇప్పుడు అలానే ఐపీఎల్లో మెరుపు సెంచరీతో తొలి మ్యాచ్లోనే తన ఎంట్రీ ప్రదర్శించాడు. ఈ మెగా టోర్నీలో మున్ముందు ఇదే జోరుగానే కొనసాగిస్తే ఇషాన్ కిషన్ జాతీయ జట్టులో రావడం ఖాయంగా మాట్లాడుకోవచ్చు. అయితే 2016లో గుజరాత్ లయన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ ఇక 2018లో 6.20 కోట్లకు ముంబై ఇండియన్స్లో చేరాడు. ఇక 2018, 2019లో ఆకట్టుకోలేదు. ఇక 2020 సీజన్ నుంచి ముంబైలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2020లో 515 పరుగులు చేశాడు. ఆ జట్టును ఛాంపియన్గా నిలవడంలో హీరోలు అయితే ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తూ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు అయితే ముంబై ఇండియన్స్కి అయితే అందించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధనాధన ఆట తీరుతో ఆదుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రతి సీజన్లో కూడా నిలకడగా ఆడటంతో ముంబై అతని పారితోషికాన్ని ఏకంగా భారీగా పెంచేసింది. 2022 నుంచి 2024 వరకు ఒక్కో ఏడాదికి 15.25 కోట్లు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్లో ఓ వెలిగిన ఇషాన్ కిషన్ సన్ రైజర్స్లోనూ అదే స్థాయిలో రాణించేలా తొలి మ్యాచ్లోనే రఫ్ ఆడించేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెంచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.